దేశవ్యాప్తంగా మోదీ జన్మదిన వేడుకలు పలు సేవా కార్యక్రమాలతో ప్రారంభమయ్యాయి. రక్తదానం, శ్రమదానం కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన బీజేపీ శ్రేణులు విశాఖ బీచ్ వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ సోము వీర్రాజు, పార్టీ నేతలు పాల్గొని తీర పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సముద్ర తీర ప్రాంతాల శుభ్రతకు మోదీ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు కూడా మోదీ ఇచ్చిన స్ఫూర్తికి అనుగుణంగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని నదుల సంరక్షణ, రక్తదాన శిబిరం కార్యక్రమాలను చేపడుతున్నట్లు సోము వీర్రాజు తెలిపారు. ఎలాంటి ఆర్భాటాలకు తావు లేకుండా కేవలం సేవా కార్యక్రమాల నిర్వహణతో మోదీ జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇంకా స్టార్ట్ చేయలేదు అతిథి తగలేదు తగలేనా కూడా బీరు వాళ్ళు నో నమస్కారం ప్లాస్టిక్ కవర్ లేదా నో నమస్కారం బ్యాగ్ కలెక్షన్ బ్యాగ్ మీరందరూ కూడా నడవాలి వచ్చండి. ఫోటోలు ఇక్కడ దిక్కండి స్వచ్ఛ భారత్లో. నేను ఫోటోలకు చూడను. ये अभी ऐसा करो, एक जगह लगा दो इसको. इसके लोग क्या నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈ రోజు నుంచి సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు వివిధ రకాలైనటువంటి సేవా కార్యక్రమాల్ని దేశవ్యాప్తంగా ప్రజలు పార్టీ నిర్వర్తిస్తుంది. సహజంగా జన్మదినాల్ని కేక్స్ కట్ చేస్తాం, పాలాభిషేకాలు చేస్తారు. ఇవి రెండు కూడా వీరి యొక్క జన్మదిన సందర్భంగా ఎవరూ పాటించవద్దు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ప్రధానంగా ఈరోజు 2 లక్షల యూనిట్స్ యొక్క రక్తదానాన్ని చేస్తున్నాం. విజయవాడ, విశాఖపట్నంలో కూడా చేస్తున్నారు పెద్ద ఎత్తున. అలానే దేశవ్యాప్తంగా చేస్తున్నాం, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. రక్తదానం మనిషిని రక్షించేటువంటి దానం. అదేవిధంగా స్వచ్ఛ భారత్ చేయమన్నారు, అదేవిధంగా మొక్కల్ని పెంచమన్నారు, అదేవిధంగా నదుల్ని శుభ్రం చేయమన్నారు. ఈ విధంగా టీబీ పేషెంట్ని, ప్రతి ఒక్క వ్యక్తి ఒక టీబీ పేషెంట్ని దత్తత తీసుకోమన్నారు. నీటిని పొదుపుగా వాడాలి, నీటిని సంరక్షించాలి, నదుల్ని సంరక్షించాలి. నీటిని మనం స్నానం చేసేటప్పుడు, మొహం కడుక్కునేటప్పుడు పొలోమని వదిలేస్తూ ఉంటాం, ఒక చుక్క కూడా మనం తయారు చేయలేము నీటిని. కానీ దాన్ని పొదుపుగా వాడమన్నారు. చిన్న మగ్స్ని ఇంట్లో ఏర్పాటు చేసుకోమన్నారు. ఈ విధంగా కన్స్ట్రక్టివ్గా దేశంలో ఒక ప్రధాని యొక్క జన్మదిన సందర్భంలో దేశ ప్రజలందరూ కూడా ఈ అంశాల్ని పాటింపజేయాలి. నరేంద్ర మోడీ యొక్క జన్మదిన సందర్భంగా వారు బర్త్డే చేయమని చెప్పలేదు మనకి,
కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా పార్టీ రూపకల్పన చేసింది. ఈ రూపకల్పనలో భాగంగా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సముద్ర కెరటాలు ఎలా అయితే వస్తాయో ఆ విధమైనటువంటి ఉద్వేగంతో, ఉత్సాహంతో ప్రాక్టికల్గా ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా పార్టీ నిర్వర్తిస్తుంది. ఈ రోజున ఈ కార్యక్రమానికి వచ్చి మీరు కవర్ చేయడానికి వచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, దీనికి ఎక్కువగా ప్రచారాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నందుకు, రాజకీయాలకు అతీతమైన కార్యక్రమం, దీన్ని ప్రచారం ఇవ్వాలనే ఉద్దేశంతో మీరు వచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. I give my best wishes to Honorable Prime Minister Narendra Modi ji on his birthday. My prayers to Almighty Parmeshwar that he should live a long and healthy life, and as he is taking our beloved Bharat Mata, our motherland, to pinnaculous glory, he should continue this journey for years. Today we have appealed all people to donate blood. Raktadaan Amrut Mahotsav. Our aim is, our target is 2 lakh people should donate blood today, and all are registering them on eraktakosh.in. Myself, I have registered. I am going to Chipurupalli for blood donation. I will myself donate blood, as I donate blood every 3 months. I appeal all people to donate blood. Simultaneously, Narendra Modi ji is very passionate about cleanliness. When he became Prime Minister, immediately on 2nd October, Gandhi Jayanti, he appealed Swachh Bharat, Swasth Bharat. And when he was in Tamil Nadu, on Chennai beach, he himself started cleaning single-use plastic on beach. That was a message to all countrymen that we have to keep our water bodies, whether ponds, whether lakes, whether rivers or this sea, this ocean, it should be clean, and we should avoid the garbage, we should avoid the dirt go inside, everything should be recycled. Unfortunately, what is happening in Visakhapatnam is disastrous. When you enter this sea, then you can see all drainage is entering this sea. Also, crores of rupees are already given for Visakhapatnam for making smart city, but that all money, where it has gone, I don't know. This is only the corruption of YSRCP government, Jagan Mohan Reddy Garu. He should look into the matter, and he should see that all money which is given to Andhra Pradesh in different schemes should not be diverted and should be utilized for common people, for which Narendra Modi ji is working. Thank you very much.